హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. ట్రెడిషనల్ కర్రీ రెసిపీ ఇది. చాలా ఎమ్మీగా ఉంటుంది. మా అమ్మమ్మ అందరూ చేస్తూ ఉండేవారు. ఇందులో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఏమీ వేయకుండా కూడా చాలా హెల్తీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ ఇది. ఈ రెసిపీ ఏదో గెస్ చేయగలిగారండి? అదేనండి నేను మాట్లాడుతున్నది కంద తీపి కూర అండి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆ ఎమ్మీ ప్రాసెస్ని ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇప్పుడు ఆ ఎమ్మీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇలా గిన్నెలో ఒక మంచి వాటర్ తీసుకుని ఈ ముక్కలన్నీ తీసి ఈ గిన్నెలో వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వేయించి మూత పెట్టి నానవేసుకోవాలి. అంటే 2 నిమ్మకాయలు అంత అనమాట, 2 ఉండలు ఇలాగా 2 ఉండలు చేస్తే 2 నిమ్మకాయలు సేవిస్తే ఆ చెప్పుకొని మామూలు నీళ్ళలోనే ప్లెయిన్ వాటర్లోనే నానబెట్టి ఒకసారి చెక్ చేద్దాము ముక్క ఉడికింది కదా. ఆ ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ తీసేసి ఇప్పుడు ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసేసి ముక్కలు సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇలా ముక్కల నుంచి వాటర్ తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కూర పోపు ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసి పోపు వేయించుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి, చిటికెడు ఇంగువ, బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు తరిగిని వేసుకోవాలి. చాప్ చేసి వేసుకోవాలి 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇమ్మీడియట్గా మూత పెట్టుకోవాలి, లేకపోతే చిందుతాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బెల్లం ముక్క వేయాలండి. ఇది ఈ మాత్రం బెల్లం ముక్క తీసుకుని ఇలా వేసేసేయచ్చు, చాప్ చేసుకునైనా వేసుకోవచ్చు. వేసి బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ బెల్లము చింతపండు రసం అంతా బాగా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒకసారి చెక్ చేద్దాము. కొంచెం వాటర్ పోసి ఉడకలేదు. ఇందా ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి కంద ముక్కలు, అది వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా వేసి కొంచెం ఉడకనిస్తే వాళ్ళ ఉప్పు ఏమైనా తక్కువైంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికిద్దాం. ఇది కొంచెం ఉప్పు తక్కువైందండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఏంటంటే ముక్కల్లో వేసి ఉడికించాం కదా, అందుకని కొంచెం చూసుకుని వేసుకోవాలి ఉప్పు. ఒకసారి మూత పెట్టి మీడియంలోనే ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు చూద్దాము. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కందకూర రెడీ అయిపోయింది. డెలీషియస్ బెల్లంతో కందకూర ఈజ్ రెడీ టు సర్వ్. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తీపి కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టపడేవాడు ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంత సింపుల్గా ఈజీగా
హైజీనిక్గా ఈ కంద కూరని ప్రిపేర్ చేసుకున్నాము. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. అంత ఎమ్మీగా ఉంటుంది ఈ ట్రెడిషనల్ రెసిపీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.